హలో గైస్, వెల్కమ్ టు శ్రీ కేఎన్ఆర్ ఫుడీస్. ఈరోజు అయితే వెజ్తో మటన్ కర్రీ చేస్తున్నానండి. వెజ్తో మటన్ కర్రీ ఏంది అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేసేయండి. వెజ్తో మటన్ కర్రీ సేమ్ మటన్ తిన్నట్టే ఉంటుందండి. అదే అండి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకు. ఇప్పుడైతే మటన్ అయితే మా ఊర్లో అయితే 800 నడుస్తుందండి కేజీ. మీ ఊర్లో ఎంత నడుస్తుందో కింద కామెంట్లో తెలపండి. కాబట్టి బాగా కాస్ట్ కాబట్టి మనలాంటి వాళ్ళ కోసం ఇప్పుడైతే మనం వెజ్తో మటన్ కర్రీ చేసేద్దాం. వెజ్తో మటన్ కర్రీ అందని ఆలోచించకండి అండి. సేమ్ టేస్ట్ మటన్ టేస్ట్ రావాలి అని అంటే సేమ్ ఈ ప్రాసెస్ అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోయి పక్కన ఒక బెల్ ఉంటుంది కొట్టేసేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. మరి ప్రాసెస్ అయితే చూసేద్దామా మరి. ఇక మొదలెడదామా? కమల్ హాసన్ గారే మొదలు పెడదామన్నారు, మనం ఎందుకు మొదలు పెట్టద్దు? సరే, ఇప్పుడు వెజ్తో మటన్ కర్రీ అని అంటే వెజ్తో అంటే అదే అండి మిల్ మేకరు మటన్ లాగానే ఉంటుంది. కానీ దాని టేస్ట్ మటన్ లాగా రావాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఏం లేదండి, వాటర్ని బాగా వేడి చేయండి, బాయిల్ అయ్యేంత వరకు. వేడి చేసిన తర్వాత ఈ మిల్ మేకర్లు ఉన్నాయి కదా, వాటిని అందులో పోసేసేయండి. లేకపోతే వాటర్ని అందులో పోసేసేయండి. పోసిన తర్వాత వాటిని డిప్ చేయండి. అదే అండి స్నానం చేయించండి. మిల్ మేకర్లను మొత్తం స్నానం చేయించండి. వేడి వాటర్లో స్నానం చేయించి స్నానం చేసి మొత్తం అన్నీ మంచిగా ఏమంటారు స్నానం చేయాలండి. అదే అండి లోపల మునగాలి. మునిగేంత వరకు కొద్దిసేపు అయితే ఒక 15 నిమిషాలు అట్లా పక్కకు పెట్టేసాను. ఇక ఆ లోపు ఏం చేద్దామంటే మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక 2 లవంగాలు, తర్వాత దాల్చిన చెక్క, తర్వాత ఏంటంటే మన జీలకర్ర కొంచెం వేసేసుకోండి. అయితే ధనియాల పొడి ఉంది వేసేసుకోండి. కావాలంటే ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వీటిని అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసి కచ్చా పచ్చా గ్రైండ్ పెట్టేసేయండి. ఈ గ్రైండ్ పెట్టేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని తర్వాత ఏం చేద్దామనంటే టమాటాలు ఒక 2 టమాటాలు మంచిగా కోసేసి అందులో వేసేసేయండి. వేసి మళ్ళీ గ్రైండ్ పెట్టేసేయండి. ఎలా అంటే సేమ్ మన చట్నీ చేసుకుంటాం చూడండి, అదే విధంగా పేస్ట్ చేసేసేయండి. బాగా సరిపోద్ది, మనకు మసాలా రెడీ అయిపోయింది. సరే పక్కకు పెట్టేసుకొని ఇప్పుడైతే ఇంతకుముందు మనం మిల్ మేకర్లో స్నానం చేయించాం కాబట్టి వాటిని మంచిగా ప్రెస్ చేసేసేయండి, ఒత్తేయడం వల్ల వాటిలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. మంచిగా ఉబ్బినాయి కదా, ఇప్పుడైతే అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఏం చేయాలంటే చల్లటి వాటర్ తీసేసుకోండి. ఇంకో బౌల్ చల్లటి వాటర్ తీసేసుకొని ఇంతకుముందు మనం వేడి వాటర్లోకి వెళ్ళి పిండేసిన మిల్ మేకర్ ఉంది అందులో వేస్తే. ఎందుకు ఇలా చేస్తున్నాను అనుకుంటున్నాను? ఇలా చేయడం వల్ల మిల్ మేకర్లో ఉన్న టేస్ట్ అంతా మిల్ మేకర్ టేస్ట్ అంతా పోయి మటన్ టేస్ట్ వస్తుందండి. అదే మాంసం టేస్ట్ చూసారు కదా. ఇప్పుడు అలా నానబెట్టామంటే అందులో ఉన్న మొత్తం టేస్ట్ అంతా మిల్ మేకర్ స్మెల్ వస్తూ ఉంటుంది, మిల్ మేకర్ టేస్ట్ వస్తూ ఉంటుంది. కాబట్టి వాటంతా టేస్ట్ పోయి మాంసం అదే అండి మటన్ టేస్ట్ రావాలి అంటే ఈ ప్రాసెస్ అయితే చేసేయండి. ఈ విధంగా చేశారంటే 100% మీకు టేస్ట్ అయితే మాంసం లాగానే వస్తుంది. దాన్ని కర్రీ ప్రిపేర్ చేయాలి, మనం మాంసం ఎలా చేస్తామో అదే విధంగా చూసారు కదా. మంచిగా మొత్తం బెండేసాను. అందులో ఏముంది అంటే ఇప్పుడు మాంసమే ఉంది. ఇప్పుడు మనకు అది వెజ్ మాంసం అండి. ఇప్పుడండి సరే పెద్ద బౌల్ పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసేసుకోండి. తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి. చిన్నగా తరుగుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై కావాలండి. మనకు గ్రేవీ కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, ఒక 2 ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు. నేను మీడియం గ్రేవీ కావాలనుకుంటున్నా కాబట్టి తక్కువ వేసేసుకుంటా. తర్వాత కొంచెం ఒక చిన్న టిప్ ఏంటంటే ఈ ఆనియన్స్ అలా మంచిగా గోలాలంటే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. తర్వాత టర్మరిక్ పౌడర్ అదే అండి పసుపు, అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోండి. ఇక మంచిగా మొత్తం కలిపేసుకున్నారనుకో మంచిగా ఫ్రై అయిపోతుందండి ఆనియన్స్. ఇక మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకేం చేద్దాం, దానిలో ఇంకేమైనా వేయాలంటే కొద్దిసేపు ఆగాలండి. మొత్తం ఫ్రై ఎట్లా అంటే చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చేసేసుకోండి. బాగా అవసరం లేదు, మీడియం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనకు మొత్తం గోలేసింది. ఇప్పుడు ఇంతకుముందు ఒకటి పేస్ట్ చేసుకున్నాం చూడండి, ఆ పేస్ట్ మిశ్రమాన్ని అందులో వేసేసుకుందాం. మొత్తం వేసేసుకొని ఇక మంచిగా కలిపేసుకోండి. అది ఎలా అంటే అందులో ఉన్న ఇప్పుడు ఏమంటారు, మన టమాటాలు వేసుకున్నాం, టమాటా ప్యూరీ టైపు. అందులో మసాలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి అవన్నీ పచ్చి వాసన పోవాలి కాబట్టి టైం పడుతుంది. కాబట్టి వాటన్నిటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్నాం అనుకో అందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయి ఇలా ఆయిల్ అనేది బయటకు మంచిగా కనబడుతుందండి. సరిపడా ఉప్పు, సాల్ట్ అండి. తర్వాత కారం కూడా. కారం ఇప్పుడే వేసారు ఏందని చూస్తున్నారా? ఇప్పుడు వేస్తేనే మనకు సేమ్ చెప్పాను కదండి మీకు మటన్ కర్రీ చేస్తానండి వెజ్తో.
చూపిస్తాను, వెజ్ చేసి చూపిస్తాను. మీరు 100% ట్రై చేసి అబ్బా సూపర్ ఉందని కామెంట్లో చెప్పకపోతే నన్ను అడగండి, ఓకేనా? కామెంట్లో 100% చేస్తారు, మీరు ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఇప్పుడైతే ఆ పేస్టు, ఏమంటారు, సాల్టు, కారం అంతా మంచిగా మిక్స్ అయ్యే విధంగా, మంచిగా ఫ్రై అయ్యే విధంగా చేసేసాం. తర్వాత ఏం చేస్తాను, ఒక కప్పు పెరుగండి. ఒక పెరిగేసారేంది అంటే మనకు పుల్లగా. అలాగే ఇంతకుముందు మనం ఆల్రెడీ ఏమంటారు పులుపు కోసం ఏంటిది మన టమాటాలు వేసేసాం. ఇప్పుడు పెరుగు వేసుకున్నాం, పుల్లగా ఉంటుంది, కారం వేసాం కాబట్టి కారంగా టేస్టీ పుల్లగా సేమ్ మనం మటన్ టేస్ట్ రావాలి అంటే ఈ విధంగా మిశ్రమాలను అయితే కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, మనకైతే ఇప్పుడైతే గ్రేవీ అయితే రెడీ అయిపోయిందని అవుతుంది. ఇంకేంది, గ్రేవీ అయితే కొంచెం లైట్గా మంచిగా ఫ్రై ఇప్పుడు మనం చేసిన అన్నీ ఆల్రెడీ పెరుగు, మన టమాటాలు ఇవన్నీ మంచిగా వేగేంత వరకు అలా ఫ్రై చేసేస్తే అయిపోతుందండి, సరిపోద్ది. చూసారు కదా, ఇక ఫ్రై అయితే అయిపోయిందండి. చాలా బాగా ఫ్రై అయిపోతుందంటే మటన్ టేస్ట్ చూడడానికి అయితే నేను రెడీగా ఉన్నానండి. కాబట్టి కొన్ని వాటర్ పోసేసుకోండి. వాటర్ ఎందుకు పోస్తున్నారంటే ఆల్రెడీ గ్రేవీ అయితే తయారైంది, మనకి ఇంకొంచెం లైట్గా గ్రేవీ ఉండాలి. వాటర్ గ్రేవీ గ్రేవీ అవసరం లేదండి, మనకు లూజ్ గ్రేవీ అండ్ థిక్ గ్రేవీతో అవుతుంది. ఇప్పుడు మనకు ఎలాగో మనం మటన్ అయితే వేస్తున్నాం కదా, వెజ్ మటన్, అదే వెజ్ మాంసం, ఆ మాంసం వేసుడుతోటే మనకు మస్తు తయారవుతుందండి. ఇప్పుడైతే కొంచెం బాయిల్ అవుతుందండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి, హై ఫ్లేమ్ పెట్టకండి, అట్లా అని చెప్పి లో ఫ్లేమ్ పెట్టకండి. చూసారు కదా, ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ పెట్టేసాను. ఆల్రెడీ ఇక పొంగేస్తుంది కాబట్టి ఇక మన మాంసం ఉంది కదా, వెజ్ మాంసం వేసేసుకోండి. అందులో వేసేసుకున్న తర్వాత వాటన్నిటిని మంచిగా డిప్ అవుతుందండి. అదే అండి స్నానం. మిల్ మేకరు 3 సార్లు స్నానం చేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి. ఆల్రెడీ వేడి నీళ్ళలో, చల్లి నీళ్ళలో, ఇప్పుడు ఏమంటారు మన మసాలా నీళ్ళల్లో, మసాలా రెసిపీలో. సరే ఇప్పుడైతే చూసారు కదా, అందులో ఉన్న వాటర్ అంతా మసాలానంతా పీల్చేసుకుంది. కొంచెంగా దగ్గర అవుతుంది. చూస్తుంటేనే మటన్ ముక్కల్లాగా కనబడుతుంది కదా. కాబట్టి ఇప్పుడు మనకైతే కొంచెం థిక్ గ్రేవీ కావాలని చూస్తున్నాం కాబట్టి ఇంకొద్దిసేపు అలా ఉంచేద్దాం. ఇక మీరు ఈ వీడియో నచ్చితే లైకు, షేరు, సబ్స్క్రైబు చేసేసుకోండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, కొట్టేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకు వచ్చేస్తాయి. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నాను, చూసారు కదా, అందులో ఉన్న వాటర్ అంతా పీల్చేసుకొని బేసాయండి. మంచిగా పొంగినాయి అన్నట్టు, మంచి టేస్టీగా ఆ మిల్ మేకర్ని తీసుకొని ఇలా దగ్గరికి ఒత్తుతా అంటే అందులో ఉన్న గ్రేవీ సేమ్ మటన్ టేస్టే వస్తుందండి. కాబట్టి మీరు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో మాత్రం మర్చిపోకండి. ఇక చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, చేసేసేయండి. అక్కడ బెల్ ఉంటుంది, కొట్టేసేయండి. మంచి కంటెంట్ వచ్చేస్తాయి. ఇప్పుడైతే మనం మిల్ మేకర్ అంటున్నా, వెజ్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక కాబట్టి లాస్ట్కు ఫైనల్గా ఏం చేద్దామంటే కొత్తిమీర అండి, ఎలాగో వేసుకోవాల్సింది, లేకపోతే ఆ మటన్ టేస్ట్ రాదండి, వెజ్ మటన్ టేస్ట్. కాబట్టి ఇప్పుడైతే రెడీ అయిపోయింది, నేను తీసేసుకొని తినేస్తాను. మీరు కూడా తినేయాలంటే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, చూసేసేయండి, స్కిప్ చేయకుండా చూడండి. మరి చూస్తున్నారా, సేమ్ మటన్ తిన్నట్టే ఉంటుందండి, 100% చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడైతే అయిపోయింది. నేనైతే వేరే బౌల్లోకి తీసుకొని వేడిగా అన్నంలో తినండి. వేడిగా తింటేనే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా చల్లబడితే కొంచెం టేస్ట్ తగ్గుద్ది. కాబట్టి మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఏమన్నా ఎలా ఉందో కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టేసేయండి. వెజ్ మటన్ రెసిపీ అదే అండి, వెజ్ మటన్ రెసిపీ కదా. మీకోసం అయితే ఇంత మంచి వెజ్ మటన్ కర్రీ రెసిపీ ట్రై చేశాను కాబట్టి మీరు చేయాల్సింది ఏం లేదండి, ఆ వీడియోను షేర్ చేయండి అందరికీ. అలాగే ఏం లేదు, పక్కన ఒక బెల్ ఉంటుంది, కొట్టేసేయండి. నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే లేదండి. ఆల్రెడీ ఇప్పుడే చెప్తున్నాను, నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే లేదు. కాబట్టి ఎలా ఉందో దబ్బనట్టు మీరు ట్రై చేసినాక ఎలా ఉందో కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టేసేయండి. థ్యాంక్ యూ అండి.